కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం మరియు 1 నుండి 28 వచనములు వరకు. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటియై జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి, నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వానిమీదికి వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీవంటి వాడెవడు? మించిన బలముగల వారి చేతి నుండి, దీనులను దోచుకుని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనను. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేనివాడనైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చియున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడరి. నీచులను నేనెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యం మాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక, వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం మరియు 1 నుండి 28 వచనములు వరకు.